మీకు ఎక్కడ మాట్లాడి మీరు ఎవరు మాట్లాడుకుంటున్నారు అది సహకరిస్తే నేను మాట్లాడింది అందరికీ. నా పేరు సుబ్బరాజ్ అండి. మీకు అందరికీ నమస్కారం అమ్మా. వీళ్ళకి కాదు హాయ్. చోడవరానికి నాకు అనుబంధం చాలా తక్కువ వీళ్ళతో కూడా. ఎందుకంటే మాది తూర్పుగోదావరి జిల్లా. మా బావగారు ఎంఎన్కే రాజు గారని ఆయన చోడవరం స్కూల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ దగ్గర చదువుకోవడానికి నన్ను పంపిస్తే 8th క్లాస్ 9th క్లాస్ చదివి మళ్ళీ 10th క్లాస్లో మా ఊరు అయిపోయింది. నాకు చాలా తక్కువ చూస్తున్నారు. ఆ స్కూల్లో ఆ రోజుల్లో ఇక్కడ మాట్లాడద్దు. క్లాసులు ఎక్కొట్టి నోట్స్ రాయకుండా విపరీతమైన అల్లరి చేసే విద్యార్థి ఎవరంటే మా బ్యాచ్ లో నా పేరు అందరికీ గుర్తుంటారు. మా బావగారు అదే స్కూల్లో టీచర్ అయినా కూడా అందరి కళ్ళు కప్పి బయటకి మాకు కాన్సెప్ట్ లో కాలువలు ఉంటాయి. గోదావరి కాలువలు అంటే అది ఫ్లో ఎప్పుడు ఈవెన్గా ఉంటుంది. కానీ చోడవరంలో మాకు కొత్త ఏంటంటే నర్సీపట్నం అంత 3 సంవత్సరాలు 7th క్లాస్ నర్సీపట్నంలో చదివారు. వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఏర్లు పోతాయి. గడ్డ అంటారు. ఈ పదాలన్నీ మాకు కొత్త. వర్షం వస్తుంటే అట్లే వెళ్ళిపోయాడు గాంధీనగర్ వైపు. ఏర్లు వస్తాయి, గడ్డ వస్తాయి. అందులో స్నానం చేస్తాం. ఆ పక్కనే చింత చెట్లు, మామిడి చెట్లు ఉండేది గ్రౌండ్ బయట. మేము ఎప్పుడు అక్కడే ఉండేవాళ్ళం. 9th క్లాస్ వరకు ఒక్క నోట్స్ రాయలేదు, ఒక్క క్లాస్ సరిగా వెళ్ళలేదు. 10th క్లాస్ మా ఊరు వెళ్ళిపోయాక చేంజ్ వచ్చింది. అంటే మేము నేర్చుకోవాల్సినవన్నీ 9th క్లాస్ లోపు నేర్చేసుకున్నాం. క్లాస్లో లేకుండా బయట తిరిగి ఆలోచిస్తాం. ఇక చదవడం 10th క్లాస్లో మొదలైంది. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. 9th క్లాస్ వరకు ఎప్పుడు నోట్స్ రాయించుకున్నా 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇంటర్మీడియట్ మంచి మార్క్స్ రావడంతో వీళ్ళందరితో పాటు టీచర్ ట్రైనింగ్ పంపించారు. వీళ్ళంతా బీబీలో అయ్యారు ఎక్కువ మంది. మన ఉచ్చామణి కానీ దానారాయణ కానీ. నేను ఒక్కడే ఒమ్మరవల్లి, శ్రీకాకుళం జిల్లాలో ఒమ్మరవల్లిలో టీచర్ ట్రైనింగ్. మొట్టమొదటి ఉద్యోగం అంటే ఇక్కడ విశాఖపట్నం జిల్లాలోనే